H1B వాళ్ళకి జాబులు పోతున్నాయి, జాబులు ఉండట్లేదు, జాబులు ఇవ్వట్లేదు అని చాలా మంది అంటున్నారు కదా. H1B అంటే తీసుకోవటానికి భయపడుతున్నారని. కానీ ఈ పర్టికులర్ H1B గ్రేడర్ వెబ్సైట్ లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. దీనికి రెడ్డిట్ పోస్ట్ లో కూడా దీని లింక్ ఉంది. సో దీంట్లో మంచి డిస్కషన్ అయితే జరిగింది. యాక్చువల్ గా వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ నుంచి ఆ LCA కండిషన్ అప్రూవల్స్ వాళ్ళు డేటా రిలీజ్ చేస్తారు కదా. ఆ డేటాను ఆధారంగా వీళ్ళు ఒక ఆర్టికల్ రాశారనమాట. దాంట్లో ఏంటంటే 7% H1B హైరింగ్ అనేది ఇంక్రీజ్ అయింది కంపారిటివ్ ఇంతకు ముందు చూసుకుంటే. జనరల్ గా ఇప్పుడు ఈ గవర్నమెంట్ పెట్టేటువంటి ప్రెషర్ కానీ, లేకపోతే వాళ్ళు H1B వాళ్ళని తీసుకోవద్దు, లోకల్ వర్కర్లను తీసుకోవాలి అని అంటున్నారు కదా. అందరూ ఏమనుకుంటున్నారంటే H1B ఉంటే జాబ్ రాదు, H1B జాబ్ పోతుందేమో, మనకి ప్రెషర్ ఇట్లా అవన్నీ అనుకున్నారు. కానీ అసలు యాక్చువల్గా H1B వాళ్ళ హైరింగ్ పెరుగుతుంది అని చెప్పి వీళ్ళు డేటాతో సహా క్లియర్గా రాశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని దీంట్లో చెప్తా. అసలు ఎవరి జాబులు పోతున్నాయి, H1B జాబులు పోతే ఎందుకు పోతున్నాయి, మరి ఇంత హైరింగ్ ఎలా జరుగుతుంది, 7% ఇంక్రీజ్ ఎలా జరిగింది, మనం ఈ ఆర్టికల్ ప్రకారం డీటెయిల్డ్ గా చూసుకుంటూ వెళ్దాము. అంటే ఒక రకంగా H1 వాళ్ళకి గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ప్రతిరోజు మనం అన్ని నెగిటివ్ న్యూస్లు మాట్లాడుకున్నాం కాబట్టి వాళ్ళ పాజిటివ్ న్యూస్ మాట్లాడుకుందాము. అయితే ఎవరెవరికైతే జాబులు పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి, రావట్లేదు అని అవి కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ న్యూస్ తో స్టార్ట్ చేస్తే ఈ పర్టికులర్ వెబ్సైట్ h1bgrader.com, ఇది నేను లింక్ దీనికి మీకు కింద డిస్క్రిప్షన్ లో పెడతా నేను. సో ఇప్పుడు వీళ్ళు ఏం రాస్తారంటే 7% గ్రోత్ ఇన్ H1B